తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడరు లీడర్లు మీతో కలిసి పనిచేసే పరిస్థితి ఉందా అసలు? నేను ఎక్కడ పోయినా కూడా నేను అజాత శత్రువు అనేది లేదు. నా నియోజకవర్గంలో చూడండి, అక్కడ టీడీపీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, జనసేన కానీ, ఏ పార్టీలు కూడా అన్ని కులాలు చూడద్దని, మతాలు చూడద్దని ఒక భావన నాలో కూడా, ఆ కులాలు చూడలేదు, పార్టీలు కూడా చూడుకోనట్లా ఈరోజు నేను ఆ రకంగా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క పార్టీ కూడా నన్ను మంచిదే అనుకుంటారు, కానీ ఆయన వస్తే శత్రువుగా ఉండే మాట ఎక్కడ లేదని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను. పనిచేసినాం. నేను టీడీపీలో పనిచేసే దాదాపుగా 83 సంవత్సరాలు. నా చిన్నతనం నుంచి కూడా నేను టీడీపీ పార్టీలో ఉండి ఒక ఏజెంట్గా నేను టీడీపీలో ఉన్నాను. నాకు 2001లో ఎంపీటీసీగా పోటీ చేసినాను. 2006లో జడ్పీటీసీగా, తెలుగుదేశం జడ్పీటీసీగా ఉన్నాను. 2009లో జడ్పీటీసీగా దాన్ని రాజీనామా చేసిన తర్వాత 2009లో ప్రజారాజ్యంగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆలూరులో కోట్ల సుజాతమ్మ మీకు మనవరాలు ప్రత్యర్థి ఉన్నారు. ఇప్పుడు ఆమె టీడీపీ అక్కడ ఇన్ఛార్జి పనిచేసుకుంటున్నారు. కలిసి పనిచేస్తారా? ఆమె గెలుపు ఆలూరు టికెట్ కేటాయిస్తే, లేకపోతే మీ వర్గానికి సంబంధించిన ఏది ఆలూరు కూడా టికెట్ పార్టీ ఏదైనా కూడా ఆలూరు నియోజకవర్గమే కాదు, రాయలసీమలో 2 జిల్లాలు మేజర్గా ఉన్న మా కమ్యూనిటీ సందర్భంగా అన్ని విధాలుగా 2 నియోజకవర్గాలకు పనిచేయాలనేది నాకు స్పష్టంగా చెప్పినారు. కాబట్టి నేను ఏదైనా చేస్తే స్పష్టంగా ఎక్కడున్నా కూడా స్పష్టంగా నేను చేసే సాయం చేస్తానని చెప్పి. లేదు, నేనే పోటీ చేస్తాను. పార్టీ మారిన తర్వాత కూడా మీరు ఆలూరు వెళ్ళట్లేదు కదా సార్? పార్టీ మారిన తర్వాత కూడా మీరు గుత్తకాలు వెళ్తున్నారు. లాజిక్ అనే దానికి ఏం లేదు, కానీ నేను పెరిగిన నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాలు ఒక అన్న తమ్ముడుగా, ఒక సోదరుడిగా నేను పనిచేశాను. నేను పుట్టిన ఊరు కూడా సాయం ఒక ఇది చేయాలనే ఒక ఉద్దేశంతో గుంటకల్ నుంచి, నేను పుట్టిన ఊరు కాబట్టి అక్కడి నుంచి కూడా నేను రాజకీయం చేయాలని చెప్పేసి నేను అక్కడ పోటీ చేయాలి. అదే నేను అంతా అన్న మొత్తం రాష్ట్రంగా నేను మాట్లాడలేను, కానీ మా కాన్స్టిట్యున్సీ అదే చెప్తున్నాను కదా. ఈ 2 వేదవతి కావచ్చు, నగడం కావచ్చు, అవి వచ్చింటే రైతులకు కొంచెం మంచి జరిగేది అయిండేది. అది జరగలేదు కాబట్టి అని వద్దులేనా అవి ఎందుకు. ఇప్పుడు మీ అందరికీ అన్న ఇది ఒక వర్గీకరించుకోకుండా నేరుగా నేనేం మాట్లాడానో అది చెప్పండి. నేను ఏదైనా నా తప్పులుంటే మీరే క్షమించి మీరే దాన్ని పాజిటివ్ గా రాయండి అని చెప్పేసి మీడియా సోదరులకి నేను నమస్కారం.